హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి బెంగుళూరు స్పెషల్ దొన్నె చికెన్ బిర్యానీ అండి. ఈ చికెన్ బిర్యానీని స్పెషల్ మసాలాతో చాలా స్పైసీగా, టేస్టీగా ఎలా ఇంట్లో చేసుకోవచ్చో చూద్దాము. అందుకోసం ముందుగా 2 కేజీల వరకు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకోవాలి. ఈ చికెన్లోకి 1 స్పూన్ వరకు ఉప్పు, అర స్పూను పసుపు, 3 స్పూన్స్ వరకు కారము, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకొని, ఆ తర్వాత ఇంకొక స్పూను నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి ఇంకొక స్పూను బిర్యానీ మసాలా, హోమ్మేడ్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా ఇవన్నీ పట్టేటట్టుగా చికెన్కి బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నానబెట్టేసుకుంటే ఈ చికెన్ చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. ఈ బిర్యానీలోకి మనం నార్మల్ రైస్తోనే చేసుకోవాలండి. ముందుగా మనము మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ దొన్నె బిర్యానీ కోసం. అందుకోసం స్టవ్ పైకి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు సాయి జీరా, హాఫ్ స్పూను మిరియాలు, 2 మీడియం సైజువి చెక్క, ఒక 2 లవంగాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరిగి పెట్టుకొని ఈ ముక్కల్ని కూడా ఈ పొడి మసాలాలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక 10-15 వరకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇంకా ఇవి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మగ్గితే చాలండి. ఆ తర్వాత మాత్రం 100 గ్రామ్స్ పుదీనా, 50 గ్రామ్స్ కొత్తిమీర వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇందులో తడి లేకుండా ఫ్రై చేసేసుకొని ఇంకా మనము వీటిని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టేసుకున్న తర్వాత పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఇదేనండి మనకి దొన్నె బిర్యానీ అనేది స్పెషల్ మసాలా అన్నమాట. ఇందులో కారము ఇంకా మనం సపరేట్గా ఏం వేయాల్సిన అవసరం లేదు కర్రీలో తప్ప. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక బిర్యానీ దబర తీసుకొని అందులోకి ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత బిర్యానీ ఆకులు 4, ఇంకా విడిగా మనకి సాయి జీరా ఇవన్నీ ఉంటాయి కదా, అనాస పువ్వు, ఇవన్నీ వేసేసుకోవాలి. ఈ పొడి మసాలా అంతా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం పేస్ట్ అనేది బాగా ఫ్రై అయితేనే బాగుంటుందండి, పచ్చి వాసన లేకుండా. ఈ బిర్యానీలోకి ఒక అరగంట ముందు నార్మల్ రైస్ని నానబెట్టి పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. బాగా క్లీన్ చేసేసుకొని ఇంకా ఈ మసాలా అనేది ఫ్రై అయిపోయింది కదా, ఈ టైంలో ఇంకా మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఈ మసాలాలోకి వేసుకొని బాగా ఒకసారి ఇవన్నీ కలిసేటట్టుగా 1 నిమిషం పాటు బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఈ టైంలో కొంచెం హైలో ఉంటేనే బాగుంటుందండి, సిమ్లో కాకుండా. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఒక సగానికి వచ్చేసిన తర్వాత మనం ఇంకా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయల మసాలాని వేసేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని బాగా ఇది గ్రేవీ లాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఈ టైంలో కూడా కొంచెం మనము హై ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది అనమాట. అంటే మనకి మోస్ట్లీ చికెన్ అనేది ఒక 50% వరకు కుక్ అయిపోయి ఉంటుందండి. గ్రేవీ కూడా మంచిగా థిక్గా వచ్చేసింది అనమాట. ఇంకా ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు, కారాలు అనేవి చెక్ చేసుకోండి. ఇంకా మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి చికెన్ అనేది మంచిగా కుక్ అయి ఉండిద్దండి. ఇంకా ఇందులోకి మనము ఈ కుక్ అయిన చికెన్లోకి ఎసురు అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 6 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నానండి. ఈ 6 గ్లాసులకి 12 గ్లాసుల వరకు వాటర్ అనేది వేసుకున్నాను అనమాట. అంటే నార్మల్ రైస్కి 1 గ్లాస్కి వచ్చి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను అనమాట. ఇందులోకి ఇంకా
సాల్ట్ అనేది వేసుకోవాలండి. క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. బాగా మంచిగా పొంగొచ్చేంత వరకు హైలో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని అవసరం అయితే మాత్రం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకా ఇట్లాగా పొంగొచ్చే టైంలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న వాటర్‌ని వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఒకసారి మాత్రం టేస్ట్ మాత్రం చెక్ చేసుకోండి. ఉప్పు అనేది మరీ తక్కువగా ఉంటే మాత్రం కొంచెం టేస్ట్ బాగోదు. ఇంకా మూత పెట్టేసుకొని ఇట్లాగే హైలోనే కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు 5 ఆర్ 10 మినిట్స్ వరకు కుక్ చేసేసుకొని ఈ టైంలో కొంచెం అన్నం అనేది ఒక 70% అనేది కుక్ అయ్యి ఉండిద్ది. ఆ టైంలో మాత్రం ఒక అరచెక్క వరకు నిమ్మకాయ చెక్కని వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోండి. తర్వాత టేస్టింగ్ సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఈ మూత పైన కొంచెం వెయిట్ ఏదైనా పెట్టుకుంటే బాగుండిద్దండి. త్వరగా కుక్ అయ్యిద్ది కూడా. ఈ టైంలో మాత్రం మీరు స్టవ్ కింద సిమ్‌లోనే పెట్టేసుకోండి. ఎందుకంటే మళ్ళీ హైలో ఉంటే మాత్రం మాడిద్దనమాట కింద. చూస్తున్నారు కదా మంచిగా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయిందండి రైస్ అనేది. మనకి రైస్ కూడా మంచిగా ఎక్కువ సేపు నానటం వల్ల మంచిగా పొడవుగా వచ్చిందనమాట. నార్మల్ రైస్ కూడా. ఇంతేనండి. ఇంకా మనకి దొన్నె బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకొని తినేయటమే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. సింప్లీ బారు ఛానల్‌లో ఇలాంటి చాలా మంచి మంచి రెసిపీసు, ఈజీ రెసిపీసు, హోమ్‌మేడ్ కుకింగ్ అంతా మన ఛానల్‌లో ఉంటుంది. ఒక్కసారి వెళ్లి చెక్ చేయండి.